వెల్కమ్ మీ అందరికీ మరొకసారి. ఈ ప్రెజెంటేషన్ ఈస్ వెరీ యూనిక్. దీన్ని రికార్డ్ చేయడానికే నేను రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో, ఒక్కసారి ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చాలా మెల్లిగా, క్లియర్‌గా ప్రతి ఒక్కదాన్ని ఎలా మీరు సిటిజన్‌గా అంటే భారతదేశ పౌరులకి ఈ సదాచారం ఏ విధమైనటువంటి ఒక అవకాశాన్ని తీసుకొచ్చింది అనేది మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. సో, ఎంపవరింగ్ సిటిజన్ అంటే బలోపేతం చేయటం. ఉన్న జనాల్ని నాగరికతలో ఉన్న ప్రతి ఒక్కరిని బలోపేతం చేయటం. అండ్ అలైన్డ్ విత్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్. స్థిరమైన అభివృద్ధిని మనం సాధించుకోవటానికి యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రతి ఒక్క దేశాన్ని ఎలా మీరుంటే దేశంలో మనం ఇప్పుడు కొన్ని ర్యాంక్ 1, ర్యాంక్ 2 అని చూస్తుంటాం కదా! అలా కొన్ని మన దేశం యొక్క అంతర్జాతీయంగా కూడా దేశాలు ఎలా అభివృద్ధి చేస్తున్నాయి, ఏ దేశం ముందంజలో ఉంది, ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న దాంట్లో వాళ్ళు సూచించిన విషయాల్ని సదాచార్ ఎంతో క్షుణ్ణంగా దృష్టిలో పెట్టుకొని దేశం యొక్క గుర్తింపు, గౌరవం, సంతృప్తి సమాజంలో ఒక పేరు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం ఇది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రతి పౌరునికి సదాచార్ అనే ఒక గుర్తింపు ఇస్తాం. అంటే ఈ లోక్ విద్య తీసుకున్న వాళ్ళు అర్హులవుతారు. సో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సదాచార్ అంటే ఏంటి? సదాచార్ అంటే సత్య ధర్మ సెంటర్ ఫర్ హ్యాపీనెస్ అండ్ రీసెట్. మా సంకల్పం దేశం ఆనందమైన దేశంలో మొదటి స్థానంలో మన భారతదేశం ఉండాలని. కానీ ఈరోజు 126 స్థానంలో ఉన్నాం. ఎందుకు ఏమిటని ఎవరిని అడగం. నా వల్లే, మా నాన్నగారి వల్లే, మా తాతగారి వల్లే, మా ముత్తాతల వల్లే ఇలా జరిగింది. ఇప్పుడు వాళ్ళ గురించి నేనేం మాట్లాడను. కానీ రేపు ఏం చేయబోతుందో జరగటానికి మాత్రం ఏం చేయొచ్చో మీకు చూపిస్తాను. సో, నా పేరు సోమ సురేష్. సదాచార్ యొక్క సంస్థాపకుడిని. అలాగే డీట్రాప్ ఇండియాలో ఎల్ఎల్‌పిలో నేను చీఫ్ మెథడాలజిస్ట్‌గా ఉన్నాను. సదాచార్ ఈరోజు మీ ముందుకు రావడానికి ఎంతమంది అయితే వెనకుండి నడిపించారో వాళ్ళందరి తరపున మీకు ఐటమ్స్ అంటే ఇన్ఫర్మేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, సమాచార మరియు రూపాంతర విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా మీకు పరిచయం చేయబోతున్నాం. ఇందులో మీకు ముఖ్యంగా చూసేది అసలు ఇది ఎందుకు? అసలు ఇది ఎందుకు తీసుకొచ్చాం? మనకి ఎందుకు కావాలిప్పుడు? ఏం జరుగుతోంది అసలు మన చుట్టూ ప్రపంచంలో? ఎంతమంది మనుషులు పెరిగిపోతున్నారంటే మన చుట్టూ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. నాలో కూడా నన్నెవరిని నమ్మాలో, నన్నెవరిని నమ్మకూడదో కూడా నాకు కూడా తెలియట్లేదు. అలాగే బాధ్యతగా నడుచుకొని ఒక మోటివేషన్, ప్రోత్సాహం, గుర్తింపు, గౌరవం, నమ్మకమైన, స్థిరమైన ఒక నడవడిక, ఒక వ్యక్తిత్వం వీటిని వెతుకులాటలో ఎదుటి వాళ్ళల్లో కనిపించకపోయినా నాలో కూడా లేదని చెప్పి ఎంత సర్దుకుంటూ వెళ్ళిపోవాలో అంత సర్దుకుంటూ పర్వాలేదులే, ఓకే, ఇట్స్ ఓకే అనుకుంటూ వెళ్ళే రీతిలో ఇది ఇప్పుడైనది కాదు. ఎన్నో సంవత్సరాల నుంచే ఇలా వస్తుంది. అయినా సరే మనం ఇలా ఉన్నాము అంటే మనందరం చాలా అదృష్టవంతులం. అది నిజంగా మన సంస్కృతి, మన పెద్దవాళ్ళ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు నిలబడబట్టే మనకి అవకాశం వచ్చింది. సో, వాళ్ళందరూ అలా ఉండబట్టే మనం ఇలా ఉన్నాం. కానీ ఇలా ఉన్నా సరే ఇంకా మనం అసంతృప్తిగా ఉన్నాం. సరిపోలేదు. ఇంకా బెటర్‌మెంట్ ఉంది. ఇంకా చేసుకోవచ్చు. కానీ దానికి వేరేగా కష్టపడటం కాకుండా ఏ విషయాలైతే అవగాహన పెట్టుకుంటే ఇది మనకి పూర్తిగా వర్క్ అవుతుందో ఆ విషయాల్ని తీసుకొచ్చే విధానమే సదాచార్ మీ ముందుకు తీసుకొచ్చింది. దానికి మేమేమంటున్నామంటే ఎవరిని నమ్మాలో తెలియనప్పుడు మేము ప్రతి మనిషికి ఈ విధానంలో ఒక గుర్తింపునిస్తాము. ఈ గుర్తింపులో ఏముంటుంది అంటే ఆ మనిషి ఈ గుర్తింపు ఇచ్చిన తర్వాత ఒక నమ్మకస్తుడమైన తనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది ఇందులో. ప్రతి మనిషికి. ఎందుకంటే ఎవరికి వాళ్ళేంటో చూపించుకోవాలని అందరికీ ఉంటుంది. దాన్ని ఏ విధంగా ఓన్లీ నా చుట్టుపక్కల వాళ్ళ వరకే లేదంటే నా ఫ్రెండ్స్, నా సమాజం వరకే గాని ఇక్కడ ఎంతో ఈ హైదరాబాద్‌లో ఉదాహరణకి మీలో ఒకరు అద్భుతంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతూ, సహాయపడుతూ ఒక అద్భుతమైన మీకు మీ నడవడిక, వ్యక్తిత్వం చాలా ఆనందంగా ఉన్నారు అందరూ ఇక్కడ. మీరు ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకంతా కొత్తే. ఎవరు లేరక్కడ. అంటే మీకు ఎవరో తెలీదు. జీరో అయిపోయారు. మళ్ళీ అక్కడ మీరు ఉండాల్సొస్తే మళ్ళీ ప్రపంచాన్ని అంతా అక్కడ క్రియేట్ చేయాలి. అలా కాకుండా అసలు మనిషిగా మీ నడవడిక ఎలా ఉందని గుర్తింపు అనేది మీరు ఇక్కడి నుంచి అక్కడికెళ్ళినా అచ్చా! మేము కొత్తగా ఇల్లు దిగుతున్నామండి అంటే వాళ్ళని ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదో తెలియకుండా ఈ సదాచార క్రెడెన్షియల్స్ ఇవ్వగానే ఆహా! మీరా? అని ఒక గుర్తింపుతో ఆ పర్సన్‌ని అర్థం చేసుకొని ఒకళ్ళు నమ్మకస్తులుగా నడుచుకునే ఒక సిస్టమ్ సదాచార్ తీసుకొస్తోంది. మరి తీసుకురావడానికి ఎంత కాలం పట్టింది అంటే అక్షరాల 20 ఏళ్ళు పట్టింది మీ ముందుకు ఈరోజు రావడానికి.
2024 నుంచి 20 సంవత్సరాలు దీని మీద పరిశోధన చేసి, ఒక ప్రాథమిక విద్యగా దీన్ని తీసుకురావటానికి 2004 నుంచి మిషన్ 2020గా మొదలయ్యి, 2012 నాటికి మిషన్ సువర్ణ ఆవిర్భగా మారింది. మిషన్ సువర్ణ ఆవిర్భలో ఏదైతే మీరు ఫార్మ్ ఫిల్ చేసి లోపలికొచ్చారో, ఆ ఫార్మ్‌ని క్రియేట్ చేసింది మిషన్ సువర్ణ ఆవిర్భ. ఒక మనిషిలో ఉన్న నైపుణ్యాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని తెలుసుకోవాలి అంటే ఇలా తెలుసుకోవచ్చు అని చెప్పిందే మిషన్ సువర్ణ ఆవిర్భ. 2012 నుంచి 22 వరకు దాన్ని ఎంతమందికి తీసుకొచ్చి ఎవరెవరికి ఉపయోగపడేలా చేసాము అంటే, ఇక్కడ మీకు నంబర్స్ పెట్టి కనిపిస్తుంది. 2022 తర్వాత మేము చూసింది ఏంటంటే, ఎవరిలో ఎంతుందో అని కనిపెట్టిన తర్వాత ఏమిటి చేయాలి? ఆ అసంపూర్ణాన్ని ఏం చేయాలి మనం? ఎవరేంటో తెలిసింది. సో వాట్? అన్నప్పుడు అది ఎవరు ఏంటో తెలిసిన తర్వాత వాళ్ళకి ఏది జోడిస్తే వాళ్ళు ఇంకా శక్తివంతమై తన నుంచి తన కుటుంబానికి, తన సమాజానికి, తన సంఘానికి, మిత్రులకి, బంధువులకి, తను పనిచేసే సంస్థకి, మానవత్వం వరకు, అందరికీ, దేశం వరకు ఎలా ఉపయోగపడతారో ఆ విషయాలు తీసుకొస్తే దేశంతో పాటు ఇంటిని ఉపయోగపడి పురోగతి చెందడానికి, అభివృద్ధి చెందడానికి ఇదే సరైన మార్గం అని నిర్ధారించుకొని 2022 నాటికి లోక్ విద్య మిషన్ సదాగా తీసుకొచ్చాం. అప్పటి నుంచి దాదాపు 120 కుటుంబాలకి, ఒక 50 సమాజాలకి, సంఘానికి, 20 సమాజాలకి వరకు దాన్ని ప్రయత్నాత్మకంగా పరిశోధన చేసిన తర్వాత 2023 తర్వాత నుంచి ఇది ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలి ఈ విద్య. దేశం తరపున ఇదొక బిజినెస్‌లా కాకుండా ఎంత ఖర్చయితే అవసరం అవుతుందో, ఆ అవసరాన్ని, ఈ పరిశోధనని తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వటానికి ఎలాంటి మార్గం కావాలో, ఆ మార్గం తెలుసుకుంటూ ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. సో, ఇందులో కొంతమంది మా దగ్గర ఆర్థికంగా మేము స్థిరంగానే ఉన్నాము. మాకు పర్వాలేదు, నష్టమేం కాదు. ఈ విద్య ధనం రూపేణ ఇచ్చి తీసుకోవటం వల్ల మాకు నష్టం లేదు అని అనుకున్న వాళ్ళు, ధన రూపేణ తీసుకున్న వాళ్ళున్నారు. లేదంటే ఈ విద్య తీసుకుంటాం గానీ, ఇప్పుడు ఇవ్వలేము, తర్వాత ఇస్తాము అని అలాగా తీసుకున్న వాళ్ళున్నారు. ఇప్పుడు ఇవ్వలేము కానీ విద్య మాకు చాలా బావుంది అంటే అలాగే తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో, మేము విద్యను ఆపటానికి మేము ఎవరిని బలవంతం పెట్టింది లేదు. కానీ కనీసం ఆ వ్యవస్థ నడవటానికి ఏవైతే విషయాలు విలువ ఉంది ఇందులో అనుకున్నప్పుడు, ఆ విలువ అన్నది ఆగకుండా ఎలాగైతే సహాయపడితే, నా సమాజంలో నేనున్న గేటెడ్ కమ్యూనిటీలో అందరూ సత్యం ధర్మాల్లో నడిస్తే, ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం ఉండదు. కనీసం అసలు సత్యం, ధర్మం అంటే ఏంటో తెలిస్తే, ఎవరు తప్పు చేసినా, ఒప్పు చేసినా, అవును నేను ఇక్కడ ధర్మంలో ఎక్కడ అనిపించలేదు అని ఆ మనిషి అర్థం చేసుకొని, డిస్కషన్ పెట్టి, ఆ మనిషి మీద ద్వేషాలు, గొడవలు తెలుసుకోకుండా, కనీసం ఆ మనిషిని అర్థం చేసుకొని నడిచే ఒక అవకాశం ఉంటుంది. అలా అయినా ప్రశాంతతని, సామరస్యాన్ని సమాజంలో తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఉన్నదే సదాచారం. మరి ఏమిటి చేస్తున్నాము అంటే, ఒక కొత్త విధానం. ప్రతి ఒక్కళ్ళు ఈ విద్య తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్‌ని రీసెట్ చేసుకోవచ్చు. నేను ఇంతవరకు ఎలా ఉన్నానో, అలా ఉన్నాను. కానీ ఈ విద్య తీసుకున్న తర్వాత నా లైఫ్‌కి నేను రీసెట్ కొడతాను. నా లైఫ్‌కి నేను రీసెట్ కొడతాను. నా దాంట్లో నేనసలేంటో తెలుసుకుంటాను అనేది తీసుకొచ్చేదే ఈ రీసెట్ మెథడాలజీ. సమాచార రూపాంతర విద్యా విధానంలో ఈ రీసెట్ మెథడాలజీ అనే విధానం మనిషి తనంతట తాను రియలైజ్ యువర్ పొటెన్షియల్ అంటే నాలో ఉన్న తెలియని నా శక్తి ఏంటో నేను తెలుసుకుంటాను ఈ విద్యా విధానంలో. ఆ శక్తిని తెలుసుకోవటమే కాదు, నేను దాన్ని ఎంగేజ్ చేస్తాను. అంటే దాన్ని ఎక్కడో లగ్నం చేస్తాను. నాలో ఉన్న శక్తిని నేను గుర్తించి దాన్ని లగ్నం చేయాలి. ఆ లగ్నం చేసిన తర్వాత అది ఉపయోగపడుతుంది. ఉపయోగపడి ఒక 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 మూల్యాన్ని తీసుకొస్తుంది. ఒక వాల్యూ డెలివరీ చేస్తుంది. అలా నేను నా శక్తిని గుర్తించుకుంటూ, నా శక్తిని లగ్నం చేసి, దాన్ని ఉపయోగించి, తిరిగి నేను ఆనందాన్నో, విలువనో పొందినప్పుడు మళ్ళీ అదే చేయాలనిపిస్తుంది. అలా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు గుర్తించుకుంటూ, తెలుసుకుంటూ, ఎదుగుతూ పరివర్తనని మీ జీవితాంతం మీరు పొందే అనుభూతి. అది ఒక్కసారి జరిగేది కాదు. నిరంతరం జరిగే ప్రక్రియ పరివర్తన. అలాంటి ప్రక్రియని ఎవరికి వాళ్ళు స్వతహాగా కృత్రిమంగా ఏదో ఒకటి ఒక ఒక విధానంలో కాకుండా ప్రాకృతికంగా కొన్ని విషయాలు విద్యా విధానంలో మన సంస్కృతి చెప్పినప్పుడు ఇప్పుడు మీరు మెడిటేషన్ చేస్తున్నారు. అది ప్రాకృతికమైనది. ఇంకొన్ని ఇప్పుడొచ్చాయి. ఒక డివైస్ లాంటిది 1,50,000 2,00,000 పెట్టి అది ధరించి దాన్ని ఆన్ చేస్తే ఏదో ఒక కాస్మిక్ ఎనర్జీ ఏదో వస్తుందని. అంటే మనలో ఉన్న లెథార్జీ ఒక బద్ధకం లేదంటే తొందరగా అవ్వాలన్న ఒక తపన ఒక శక్తివంతమైన మార్గం కాకుండా తొందరగా దాన్ని ఆస్వాదించాలి అనే తొందరపాటుతో
ఎలాంటి విషయాల్లో మనం తెలియకుండా తప్పిదం జరుగుతుందో అవన్నీ ఈ విధానంలో 7 అడుగుల్లో ఉంటాయి అన్నది మీరు చూసారు. ఇప్పుడు ఈ విద్య ఎవరెవరికి అమల్లోకి ఉంది అంటే ప్రస్తుతానికి భారతదేశ పౌరులు ప్రతి ఒక్కళ్ళు 18 ఏళ్ల పైన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీనికి అర్హులు. కానీ వాళ్ళకి ఆధార్ కార్డు అంటే వాళ్ళని గుర్తింపు వాళ్ళు భారతదేశ పౌరులే అని గుర్తించడానికి, అలాగే ఏ ఏజ్ వాళ్ళు అంటే 18-30 ఉన్నవాళ్ళు సెపరేట్ క్లాస్‌గా అలా 4 క్లాసులు సెపరేట్ ఉంటాయి. దాన్ని బట్టి ఈ విద్యా విధానాన్ని అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సదాచార్ బ్యాడ్జ్ అంటే అసలు సదాచార్ ఈ గుర్తింపు వాళ్ళు దేశంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆ గుర్తింపు, గౌరవం అందేలాగా. అక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు మీ గురించి పరిచయం చేసుకోక్కర్లేదు. మీరెవరో చెప్పక్కర్లేదు. మీరేంటో చెప్పక్కర్లేదు. కానీ మిమ్మల్ని గుర్తించి సత్యం, ధర్మంగా మీతో ఎలా నడుచుకుంటే మీరు ఆనందంగా ఉండి గెలిచి రక్షింపబడతారో, వాళ్ళు ఆనందంగా ఉండి గెలిచి రక్షింపబడతారో, అలాంటి విధానంలో నడిచే వాళ్ళే ఆ సదాచారాన్ని గుర్తింపుని పొందగలుగుతారు. ఆ సదాచారాన్ని గుర్తింపు పొందడానికి మిషన్ సదా .orgలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. అది మీరు ఆల్రెడీ చేసుకున్నారు. రెండో విధానంగా 42 గంటల విద్యని తీసుకోవాలి. అది మీరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. దారిలో ఉన్నారు. ఈ 42 గంటల విద్య అయిన తర్వాత మీకు 6 నెలలు మీరు అబ్జర్వేషన్ పీరియడ్‌లో ఉంటారు. ఈ అబ్జర్వేషన్ పీరియడ్‌లో మీకు మీరుగా ఎలా నడుస్తున్నారో మీకే అవగాహన వస్తుంది. ఆ అవగాహనలో ఎప్పుడైతే నేను పూర్తిగా సత్యం, ధర్మంలో బలంగా నేను అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాను అని మీకు పూర్తిగా అవగాహన వచ్చి మీ అంతట మీరుగా ఒక గుర్తింపుని పొందడానికి సిద్ధమైనప్పుడు అప్పుడు మీకు స్టేజ్ 1, స్టేజ్ 2 అనే లెవెల్స్ మీరు చూడాల్సి ఉంటుంది. ఆ స్టేజ్ 1, స్టేజ్ 2 లెవెల్‌లో ఏం జరుగుతుంది? దాని తర్వాతే మీకు సదాచార్ అనే గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టేజ్ 1, స్టేజ్ 2 గురించి మాట్లాడదాం. కానీ ఇక్కడ మీరు ఇప్పుడు చూసినట్లయితే లోక విద్య సత్యం, ధర్మం అసంపూర్ణం అని మనకు తెలిసిన వాటిని పాశ్చాత్య దేశాలకి ఆంగ్లంలో గాని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పటానికి మన సంస్కృతిలో ఉన్న పదాల్ని వాళ్ళకి అర్థం చేయటం కుదరదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో విజన్ ఆఫ్ సత్య, సోర్స్ ఆఫ్ సత్య, ఎలిమెంట్స్ ఆఫ్ సత్య, మీడియం ఆఫ్ సత్య అనే ఈ 4 దిట్లో ఒకసారి మీరు చూస్తే మీ దగ్గర ఉన్న విషయాల్లో సోర్స్ అంటే ఏమిటవుతుంది, ఎలిమెంట్స్ అంటే ఏమిటి, మీడియం అంటే ఏమిటి మీకు అక్కడ చూడొచ్చు. సో ప్రస్తుతానికి హిందీ, తెలుగు ఎవరైతే తీసుకుంటున్నారో లేదా ఇంగ్లీష్‌లో తీసుకున్నప్పుడు 42 గంటల విద్యలో ఆ పదాల ప్రస్తావన తీసుకొస్తాం గానీ, ఇప్పుడు మాత్రం ఒక ప్రెజెంటేషన్ రూపంలో 42 గంటల్లో ఏంటి జరుగుతుంది అంటే అందరికీ మేము ఈ విధంగా చూపిస్తున్నాం. ఇప్పుడు ఈ విషయాలు లోక విద్య తెలుసుకున్న తర్వాత అంటే బాగా ప్రాక్టీస్ చేసి ఆ! నేను సత్యధర్మంలో నడవగలుగుతున్నా. ఇప్పుడు నా వ్యక్తిత్వం, నా గుర్తింపు, నాలో నాకుండే గౌరవం, నేను ఏది సాధించగలనన్న నమ్మకం నాకు పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఉంది అన్నప్పుడు నేను ఆ గుర్తింపుకు నేను తయారనుకున్నప్పుడు మిమ్మల్ని మేము ఈ స్టేజ్ 1, స్టేజ్ 2 లెవెల్‌లోకి మనం వెళ్తాం. కానీ ఈ స్టేజ్ 1, స్టేజ్ 2 లెవెల్‌లోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు ఆ స్టేజ్‌ని అంటే ఒక గేమ్ ఆడే ముందు ఆ గేమ్ గురించి కొన్ని రూల్స్ ఉంటాయి. అసలు ఆ గేమ్ ఆడడానికి ఒక అర్హత ఉంటుంది. అలాగే జీవితం అనే ఈ మొత్తం ప్రయాణంలో ఒక ప్రాక్టీస్ లైఫ్ అంటే రఫ్ బుక్ లాగా. ఎలా అయితే క్లాస్ రూమ్‌లో మనకి ఒక చిన్న రఫ్ బుక్ ఉంటుందో, అలాంటిది రఫ్ లైఫే ఈ సదాచార్ లైఫ్. సదాచార్ లైఫ్‌లో ఇట్స్ ఎ రఫ్. ఇక్కడ మీరు ఏది రాసినా పర్వాలేదు. కానీ స్టేజ్ 1, స్టేజ్ 2లోకి వెళ్ళేటప్పుడు మీ గుర్తింపుని మీరు పొందాలి అనుకున్నప్పుడు, మామూలుగా ఉన్న మైండ్ సెట్ వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుంది? సదాచార్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎలాంటి మైండ్ సెట్‌లో ఉంటే ఆ స్టేజ్ 1, స్టేజ్ 2ని మీరు క్రాస్ చేయగలుగుతారు? ఎలాంటి మైండ్ సెట్‌లో ఉంటే ఇబ్బంది పడతారనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సాధారణమైన మైండ్ సెట్ అంటే కామన్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏదైనా ఇమాజిన్ చేయగలరు. వాళ్ళు ఇమాజిన్ చేయగలరు. కానీ వాళ్ళకి పూర్తిగా అంటే స్పష్టంగా వాళ్ళకి కనబడదు. అక్కడ ఏం జరుగుతుంది? ఏం చేయబోతాను? ఎలా జరుగుతుంది? తెలీదు. కానీ ఓన్లీ ఇమాజిన్ వరకు చేయగలరు. కానీ సదాచార్ ఎప్పుడైతే సత్య ధర్మంలో నడిచే వాళ్ళకి వాళ్ళు దేన్నైతే ఊహించగలుగుతారో దాన్ని చూడగలుగుతారు కూడా. సాధారణమైన వాళ్ళు ఊహించగలుగుతారు గానీ చూడలేరు. కానీ సత్య ధర్మం, లోక విద్య, సదాచార్‌లో నడిచేవాళ్ళు వాళ్ళు చూడగలుగుతారు. అలాగే ఊహించగలుగుతారు. అలాగే సాధారణమైన మైండ్ సెట్‌లో ఉండేవాళ్ళు ఎదుటి వాళ్ళ కోసం అన్ని ప్రిపరేషన్‌లోనే ఉంటారు. అంటే అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి, ఇది ఇలా ఉంటే బావుంటుంది, అది అలా ఉంటే బావుంటుంది అని వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి అనుగుణంగా, ఆలోచనకు అనుగుణంగా ఆలోచించుకుంటారే గానీ,
దాన్ని సంపూర్ణం చేయటానికి ఒక పర్పస్‌ఫుల్‌గా ఏం చేయాలన్న ఆలోచన వాళ్ళకుండదు. ఎందుకు ఎందుకు చేస్తున్నాను? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ దట్? నేను ఎందుకు అది చేస్తున్నానన్న ఆలోచన ఉండదు. తర్వాత నార్మల్‌గా ఉండే వాళ్ళకి ఏదైనా పని చెప్తే వాళ్ళు ఎలాగోలా మేనేజ్ చేసేస్తారు. సమ్‌హౌ మేనేజ్. నేనేం చేస్తాను, నేను మేనేజ్ చేస్తానులెండి పర్వాలేదు. ఆ మేనేజింగ్ మాకొద్దు. మాకు మేనేజ్ చేసేవాళ్ళ కన్నా దాన్ని లీడ్ చేసి అకంప్లిష్ చేసే మైండ్ సెట్ ఉంటుంది. సంపూర్ణం చేస్తారు. మొదలుపెట్టి చాలా మంది సగంలోనే ఆపే ఒక అవకాశం ఉంటుంది. కానీ సగంలో పెట్టి ఆపడం అంటే దాన్ని సంపూర్ణం చేయలేదు. సో, అసంపూర్ణంలో ఉన్నది ఏదైనా సరే అది మనకు శక్తినివ్వదు. సో, అలా కామన్‌గా ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఇలా శక్తివంతమైన మనిషిగా తయారవ్వటానికి ఏ విద్య అయితే కావాలో ఆ విద్యని తీసుకొచ్చి, ఆ విద్యని ఇచ్చి, ఆ విద్య నుంచి ఎలాంటి మనిషి వ్యక్తిత్వం వస్తుందో తెలుసుకొని, ఆ మనిషిని సగర్వంగా, సగౌరవంగా సంరక్షిస్తూ అతని గెలవటానికి ఏవైతే విధానం ఉండాలో ఆ విధానం పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళు దీన్ని పొందాలి, ఈ శక్తిని అనుభవించాలి అన్న దీంతో ఇలాంటి మైండ్ సెట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళు ఈ లెవెల్స్‌లోకొస్తారు. ఈ లెవెల్స్ అనేది కుటుంబంలో, సమాజంలో, సంఘంలో, సంస్థలో ఎలా ఉంటున్నారు అన్న దాన్ని బట్టి ఇప్పుడు కొంతమందికి ఫ్యామిలీ తప్ప వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. సో, దే ఓన్లీ డీల్ అబౌట్ ఫ్యామిలీ. దే డోంట్ కేర్ అబౌట్ అదర్స్. సో, అలాంటప్పుడు దే హావ్ ఎ డిఫరెంట్ బ్యాడ్జ్. దే ఆర్ మోర్ వి ఆల్సో రెస్పెక్ట్ దెమ్. బాబు నువ్వు మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. సమాజానికి నువ్వేం చేయక్కర్లేదు. సమాజానికి ఇబ్బంది పెట్టకపోతే చాలు. అలా ఇబ్బంది పెట్టని వాళ్ళని కూడా మేము గౌరవిస్తాం. వాళ్ళని గుర్తిస్తాం. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం. అంటే వాళ్ళకి ఏమి ఇబ్బందొచ్చినా వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి ఎక్కడ సహాయం కావాలో వాళ్ళకక్కడ చేస్తాం. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కొంత చిన్న సర్కిల్. వాళ్ళు సమాజం వరకు, దేశం వరకు ఆలోచిస్తూ ఎవరైనా సరే నేను సాయం చేయగలను అనుకున్న వాళ్ళుంటారు. వాళ్ళు అమూల్యమైన వ్యక్తులు. వాళ్ళకి ఎలాంటి బ్యాడ్జ్ వాళ్ళకిచ్చి వాళ్ళనెలా చూసుకోవాలనేది అది కూడా మా దగ్గరుంది. సో, ప్రతి మనిషి ఎవరు ఎలా ఈరోజు కుటుంబం వరకే ఉన్నవాడు రేపొద్దున్న సమాజం వరకు వెళ్ళగలడు. సో, అప్పుడు తనకి సమాజంలో గుర్తింపు ఉండడానికి ఎలాంటి గుర్తింపుంటే తన సమాజంలో గర్వంగా ఉంటాడో, అలాంటి గుర్తింపు తను పొందుతారు. అంటే ఇదంతా తనకి తాను అర్హతగా సంపాదించుకున్నది. ఇది ఒక ఇందులో ఏ ఒక్కదాన్ని మీరు డబ్బుతో కొనలేరు. నడిచే మీరు నడుస్తూ ఉండే ఆ అనుభవాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. ఇందులో నడిచే వాళ్ళకి ఈ బ్యాడ్జ్ వచ్చింది అంటే, వాళ్ళని మీరు సెపరేట్‌గా గుర్తించక్కర్లేదు. వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ బ్యాడ్జ్ ఉంది అంటే వాళ్ళేంటో మీకు అర్థమైపోయినట్టే లెక్క. ఎలా అయితే ఐపీఎస్ ర్యాంక్ ఉన్న వాళ్ళని చూసి టీఎస్‌పీఎస్‌సీ వాళ్ళు అంటే సీఐ లెవెల్‌లో ఉండే వాళ్ళకిను, ఐపీఎస్ లెవెల్‌లో ఉండే వాళ్ళకి సెంట్రల్ యూపీఎస్‌సీకిను, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి ఎలా తేడా ఉంటుందో. సో, అలా వాళ్ళకి తెలిసిపోతుంది. ఏ కష్టపడి ఈ మనిషి సదాచార్‌లో ఈ బ్యాడ్జ్ ఉంది అంటే ఆ గుర్తింపు, ఆ గౌరవం అంతే. సో, ఇవి ఉండటం వల్ల ఆ 6 స్టేజ్‌లు దాటి అంటే కుటుంబాన్ని, సంఘాన్ని, సమాజాన్ని, అందరిని, వ్యక్తిత్వాన్ని, మానవత్వాన్ని ప్రతి ఒక్కటి దాటి అంటే అందరిని ఒకే దృష్టితో సమతుల్యంగా, సమభావంగా, సమానంగా ప్రతి ఒక్కరిని దైవ సంభూతులుగా చూసే మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సదాచార్ అల్టిమేట్ బ్యాడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు మాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో సమానం. వీళ్ళే మాకు లివింగ్ ఎటర్నల్స్. వాళ్ళ యొక్క ఆదర్శం అనేది వాళ్ళ జీవితంలో ఏవేవి ఉన్నాయన్నది అది మేము ఎల్లప్పుడూ వాళ్ళు బ్రతికున్న ఇప్పుడున్న వాళ్ళకే కాకుండా వచ్చే తరాలకు కూడా ఆదర్శంగా నిలబడే ప్రతి ఒక్కరిని వాళ్ళ యొక్క జీవితాన్ని తెలుసుకునే అవకాశాన్ని చెప్పే క్రెడెన్షియలే ఈ సదాచార్ క్రెడెన్షియల్. అది ఎవరో పేపర్‌లో పడితేనే ఎంతో సాధించారు అనేది పుస్తకాల్లో ఉంటేనే వాళ్ళు గొప్ప అంటే ఎక్కడో కుగ్రామంలో ఉండి, మారుమూల పల్లెల్లో ఉండి అద్భుతాలు చేసి అలా ఎంతో మంది మన ప్రపంచానికి ఉపయోగపడిన వాళ్ళు కొల్లల్లో ఉన్నారు. కానీ వాళ్ళిక్కడుండి మన చుట్టుపక్కలే ఎవరున్నారని గుర్తించుకోకపోతే, మన దగ్గరున్న వాళ్ళ గొప్పతనం మనం తెలుసుకోలేం. సో, నా ఇంట్లోనే ఏ గొప్పతనం ఉందో నాకు తెలియకపోతే, నేనెక్కడున్నానో కూడా నాకు తెలీదు. సో, అందువల్ల మన దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక గుర్తింపు, గౌరవం ఇచ్చి, వాళ్ళకి ఈ సమాజంలో వాళ్ళకున్నంత శక్తి, వాళ్ళకున్నంత స్వేచ్ఛ, ఒక మనిషి ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, అతను సదాచారం నుంచొచ్చే ఆ గుర్తింపుని, గౌరవాన్ని వాళ్ళు పొందలేరు. మరి ఆ గుర్తింపు, గౌరవం ఎలా చేస్తాం ఇంతమందికి ఒకేసారి? ఇంతమందికి మనం ఎలా చూస్తాం? అందువల్లే ఈ ఆధునిక యుగంలో సంస్కృతిని జోడించి మనం కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తే, ఈరోజు హాస్పిటల్స్ గాని, ఎడ్యుకేషన్ గాని, ఈరోజు ఒకప్పుడు క్యాబ్స్ లేవు. ఈరోజు క్యాబొచ్చింది. ఒకప్పుడు టెక్నాలజీతో మనం ఎంతో ముందంజ వేస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ లోక విద్య తీసుకొని సత్యం, ధర్మం మీద నడుస్తున్నారో వాళ్ళకే ఈ మెంబర్‌షిప్. ఇందులో ఉండేవాళ్ళు ఎలా అయితే నేను 5 చెప్పానో రియలైజ్ అంటే కొన్ని
చిన్న చిన్న టెస్ట్‌ల్లాగా అంటే అసెస్‌మెంట్‌ల్లాగా ఉంటాయి. అవి విద్య మీదే నడుస్తాయి. ఎప్పుడు విద్య మీదే నడుస్తాయి. ఆ చిన్న చిన్న టెస్ట్‌లు. ఆ చిన్న చిన్న టెస్ట్‌లు రియలైజ్ అనే దాంట్లో నడుస్తూ, మీరు ఆ లోక విద్యలో ఉండే విషయాల్ని ఎల్లప్పుడూ మీకు సజీవంగా ఉంచటానికి ఇందులో చిన్న చిన్నగా వారానికి ఓ 10 ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఆన్సర్ చేస్తే మీకు 10 పాయింట్లు. ఆ పాయింట్‌లని ఉపయోగించుకుంటూ మీరు ఏదైనా ఒకటి మీరేదైతే ఎలిజిబుల్ అవుతారో సర్ప్రైజ్, ఆ సర్ప్రైజ్‌ని మీరు తీసుకోవచ్చు. అంటే మీరు సమాజంలో సత్యం, ధర్మంలో నడుస్తున్నారు అంటే, దానికి చిన్న చిన్న గుర్తింపుగా ఏదో పెద్ద పెద్దగా మేమేం చేయలేకపోయినా, కానీ చిన్న చిన్న గుర్తింపు మీ ఫ్యామిలీతో ఒక ఇద్దరితో వెళ్లి ఒక చిన్న కాఫీ తాగే అవకాశం. అది మీరు సంపాదించుకున్నది. ఏమీ చేయలేదు. సత్యం, ధర్మంలో విషయాలు తెలుసుకుంటూ సమాజానికి ఉపయోగపడుతున్నారు. అంతే. సో, అలా ప్రోత్సహిస్తూ, గుర్తిస్తూ, ప్రోత్సహిస్తూ ఎవరైతే ఆ టెస్ట్‌లని గాని, ఆ క్వెషన్‌లు గాని శక్తివంతంగా ఒక్కొక్క లెవెల్ పార్ చేస్తూ వెళ్తూ ఉంటారో, వాళ్ళ యొక్క జీవితంలో ఒక ఆర్థికతగా కూడా అంటే ఒక 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 వృత్తిని అంటే నేనొక ప్లంబర్‌ని లేదా నా దగ్గర ఈ వర్క్ నేను చేయగలను. ఎందుకంటే ఇందులో గొప్ప, పేద ఏముండవు. ఎవరైనా ఇందులోకి రావచ్చు. నేను ఈ పని చేస్తాను అన్నానంటే ఒక సదాచారు నేను తాపీ మేస్త్రి పని చేస్తాను. నేను పలానా చెప్పింది చేస్తాను. ఇంత అని ఒక సదాచారొచ్చి పని చేసాడు అంటే, ఇంక అందులో మీరు డబ్బులు పెడుతున్నాను అయిందా? లేదా? అది ఎంత శక్తివంతంగా అయింది? అని మీరింక ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ పని నాది అని తీసుకొని అతను చేసేసి ఎళ్ళిపోతాడు. సో, తను చేసిన దాన్ని బట్టి మీరు లోక విద్యలోంచి చూసి సత్యంగా తన మాట తీరు ఎలా ఉంది? కర్తవ్యంగా ఎలా చేస్తున్నాడు? తను జ్ఞానంతో వ్యవహరించాడా లేదా? ప్రేమగా ఉన్నాడా లేదా? అంకిత భావంతో పని చేసాడా లేదా? న్యాయంగా ఏవైతే మీకు చెప్పాలో, ఏవైతే చెప్పకూడదో, ధైర్యంగా మిమ్మల్ని మభ్యపెట్టడానికో, లేదంటే మీ దగ్గర నుంచి మంచి పొందటానికో కాకుండా ధైర్యంగా ఇక్కడ ఇది కుదరదు అంటే ఇది కుదరదు అని చెప్పాడా లేదా? అంటే తన వ్యక్తిత్వాన్ని, తన యొక్క తీరుని ఇటుపక్కల వాళ్ళు, అటుపక్కల వాళ్ళు. అంటే అతను కూడా మీ దగ్గరకొచ్చి పని చేస్తున్నప్పుడు మీరు అదే విధంగా వ్యవహరించారా? లేదంటే పని చేయడానికి ఎవరో వచ్చాడు అని అగౌరవంగా, అమర్యాదగా వ్యవహరించారా? ఈ విషయాలు ఏదో డబ్బు కోసం ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అవసరం ఉండడం కోసం మనం కలిసినప్పటికీ, ఒక మనిషి మీద ఒక మనిషికి అంతే గౌరవ మర్యాదలతో మనం వ్యవహరిస్తున్నామా లేదా అన్నది మన సంస్కృతిని సజీవంగా మనుషుల్లో ఉంచటానికి తీసుకొచ్చిందే ఈ సదాచార్ క్రెడెన్షియల్. సో, ఇలా చేస్తూ వికసించడానికి వాళ్ళకి ఇంకేది కొత్త ఇంట్రెస్టింగ్‌లున్నాయో. అరే! ఎవరో సత్యం ధర్మంలో ఉండేవాళ్ళు హైకింగ్‌లోకెళ్తున్నారు. లేదా కొంతమంది మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటున్నారు. కొంతమంది మెడిటేషన్‌లో ఉన్నవాళ్ళు. అరే! సత్యం ధర్మంలో ఉంటూ వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ డిగ్రీ ఎలా ఉంటుంది? వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆలోచన శైలి ఎలా ఉంటుంది? వాళ్ళేంటి చూస్తారు? అన్నవాళ్ళు కూడా ఎంతో మందున్నారు. సో, ఈ విషయాలన్నీ తెలుసుకుంటూనే కాకుండా అన్ని, అన్ని వయసుల వాళ్ళకి ఉపయోగపడేలాగా కొంతమంది నవయువకులుంటారు. వాళ్ళకి కొంత కొంత ఐడియాలొస్తుంటాయి. ఐడియాలు ఎక్కడ పెట్టాలో తెలీదు. సో, సత్యధర్మంలో ఉండి ఎవరైనా ఒక కొత్త ఐడియా పెడుతున్నారు అనంటే, ఆ ఐడియా యొక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళకి చెబితే ఒక ఛాలెంజో, ఒక ఇన్నోవేషనో, వాళ్ళ తీరుని, వాళ్ళ గొప్ప విషయాల్ని అవి చిన్నదా, పెద్దదా అనేది కాదు. ఏ విషయాల్లో వాళ్ళు పెడుతున్నారో ఆ విషయాన్ని కేటగరైజ్ చేసినప్పుడు, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వరకే అది వెళ్ళొచ్చు. సో, అలా నడిచే వాళ్ళకి వృత్తిపరంగా కూడా వాళ్ళు ఒకవేళ ఇంత వ్యక్తిత్వంలో, ఇంత శ్రద్ధగా, ఇంత జ్ఞానంతో వ్యవహరించే మనిషి జాబ్ గురించి చూస్తున్నాడు అంటే, అలాంటి మనిషి, అలాంటి రిసోర్సెస్ కోసమే చాలా మంది సంస్థలు కూడా ఎదురు చూస్తున్నాయి. టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోవట్లేదు. ఒక వ్యక్తిత్వాన్ని, ఒక ఒక ఓనర్‌షిప్‌ని, ఇది నా బాధ్యత. నేను నా మాటకి నేనే సమాధానం చెప్పుకోవాలి అని వ్యవహరించే మనుషులు ఉండటంతో సమాజం ఎలా ఉంటుంది అంటే, ఈ రోజుండే సిస్టమ్‌లో చాలా సిస్టమ్స్ ఎలా ఉన్నాయో మనకు తెలుసు. కానీ ఇలా ఒక సిస్టమ్ తీసుకురావటం వల్ల మనం ఎలాంటి గుర్తింపు తీసుకొస్తాం సమాజంలో మార్పు. ఎంతసేపు సమాజం మారాలి, సమాజం మారాలి. లేదంటే నేను మారాలి. ఫస్ట్ నేను మారితేనే సమాజం మారుతుంది అని ఈ 2 తెలుసు మనకి. కానీ నేను మారాలి అంటే ఏం చేస్తే నేను కూడా మారినట్టు నాకు తెలిసి, నేను మారుతున్నందుకు నా చుట్టుపక్కల ఉండే ప్రపంచం కూడా మారుతోంది అనే తనకి ఆ దృఢమైన విశ్వాసం ఎవరిస్తారు? ఎవరిస్తారు? ఈ విషయంలో చూసే ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రశాంతమైన వాతావరణం కలగాలి అంటే, నా నుంచి మొదలవ్వాలి. కానీ అందరికీ ఆ అద్భుతం జరగాలి అనే ఒకే ఒక ఉద్దేశ్యంతో వెళ్ళినప్పుడు, నా కుటుంబానికి నేనేం చేయగలను? నా సంబంధాలకి నేనేం చేయగలను? నా సంఘానికి, సమాజానికి, నేను పనిచేసే పరిశ్రమకి నేనేం చేయగలుగుతాను? అదే మానవత్వంగా నేనేం చేయగలుగుతాను అనేది చూసుకుంటే, ఈ సదాచార్ ప్రతి ఒక్క మనిషికి తన కుటుంబంలో
తన కుటుంబంలో మనుషులు, పిల్లలు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళలో ఒక అన్యోన్యత్వాన్ని తీసుకొచ్చి, ఏకత్వాన్ని తీసుకొచ్చి, బంధాల్లో ఒక స్వచ్ఛతను అంటే ఒకళ్ళనొకళ్ళని మోసపూరితంగా లేదంటే ముసుగుతో వాళ్ళని, వీళ్ళని నా దగ్గర ఉంచుకోవాలనే కపట బుద్ధితో కాకుండా ఒక స్వచ్ఛమైన, ఆనందకరమైన, ఒక సంపూర్ణమైన జీవితం కోసం నా సమాజంతో, నా యొక్క సంఘంతో నేను ఎలా మెలగాలి? ఒకళ్ళని సంరక్షించుకోవాలి, ప్రేరణనివ్వాలి. నేను బాధ్యతగా నడుచుకోవాలి. అది నాది అన్న భావనుండాలి. నేనొక్కళ్ళు తెలుసుకుంటే సరిపోదు. ప్రతి ఒక్కరికి తెలిసేలాగా వ్యవహరించాలి. తోడుగా ఉండాలి. అదే ఒక ఆర్గనైజేషన్‌లో నేను పనిచేస్తున్నానంటే అక్కడ ఎంత విలువతో ఉండాలి. నా విలువ ఎంతుండాలి? నా నడవడిక ఎలా ఉండాలి? ఎంత నమ్మకంగా ఉండాలి? నా యొక్క నైపుణ్యాన్ని నేనెలా ఉపయోగించుకుంటే, నాతో ఉండే ప్రతి ఒక్కరిని నా జీవితంలో జరిగిన దాన్ని, జరగబోయేదానికి నేనెంత బాధ్యతగా ఉంటానో, అది నా బ్యాక్‌గ్రౌండ్ బట్టి తెలిసిపోతుంది. సో, ఇలా ప్రతి ఒక్కళ్ళు తన కుటుంబం నుంచి తను పనిచేసే సంస్థ వరకు బాధ్యతగా నడుచుకున్నప్పుడు, మానవత్వం అనేది సజీవంగా ఉండి, స్థిరమైన అభివృద్ధిని తీసుకురాగలదనే ఉద్దేశ్యంతోనే ఈ సదాచార్, ఈ లోకవిద్యని ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలి. తద్వారా ఎవరైతే లోకవిద్య తీసుకుంటారో, వాళ్ళకి ఈ గుర్తింపిచ్చి, వాళ్ళని ఎల్లప్పుడూ గర్వపడేలాగా, వాళ్ళ జీవితంలో ఎన్నో దేశాలు ఇప్పటికీ అంటే నిర్భయంగా మనమైనా దినదిన గండంగా ఉంటున్నామేమో. కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. కానీ యావరేజ్‌గా చూస్తే, సగటు మనిషిగా చూస్తే ప్రపంచంలో మనకన్నా అంటే మీరెక్కడైనా ఉండనివ్వండి, మీరెంత ఆస్తిపరులు అవ్వనివ్వండి, నిరుపేద అవ్వనివ్వండి, ఎవరైనా అవ్వనివ్వండి. మీకన్నా 125 మంది ఆనందంగా ఉన్నారండి. అంటే మీకు అన్ని లెవెల్స్ ఉన్నాయి మీ దగ్గర. అంటే మీరు ఏదైతే ఆనందం అనుకుంటున్నారో, ఆ ఆనందం కన్నా పైన 125 లెవెల్లున్నాయి. మనం 126 స్థానంలో ఉన్నాం. సో, ఇవన్నీ విషయాల్ని ఒక్కసారి మీరు తెలుసుకున్నప్పుడే మీకు విషయాలన్నీ అవగతం అవుతాయి. ఈ విషయం మీకు చెప్పడానికే ముందు నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను నేను.